దేవుడి కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా జరగాలని అందరూ భావిస్తారు. కానీ కరీంనగర్ వెంకన్న బ్రహ్మోత్సవాలు మాత్రం ఇందుకు భిన్నం అనే విమర్శలు ఉన్నాయి. వచ్చే నెలలో జరిగే ఈ ఆధ్యాత్మిక క్రతువు ఇప్పుడు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య లడాయిగా మారింది. కరీంనగర్ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు రాజకీయ రచ్చను రాజేస్తున్నాయా? మాజీ మంత్రి గంగుల కమలాకర్కు మంత్రి పొన్నం ప్రభాకర్కు మధ్య పొలిటికల్ హీట్ను పెంచుతున్నాయా? దేవుడి కార్యక్రమాల్లో రాజకీయ జోక్యంపై పొన్నం సీరియస్ అయ్యారా? గత బ్రహ్మోత్సవాల విరాళాల లెక్కలు చెప్పాలని అధికారుల్ని ఆదేశించారా? కరీంనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. వచ్చే నెలలో జరిగే ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ ఈ కార్యక్రమం అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ హీట్ ను పెంచింది. మరీ ముఖ్యంగా గులాబీ పార్టీ మాజీ మంత్రి గంగుల కమలాకర్ వర్సెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ గా మారింది. గంగుల కమలాకర్ మంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కానీ రాజకీయాలకు అతీతంగా భక్తి శ్రద్ధలతో జరగాల్సిన వేడుకలను పూర్తిగా పొలిటికల్ గా మార్చేశారు అంటూ గతంలో ప్రతిపక్షాలు విమర్శించాయి. ఉత్సవాల కోసం పెద్ద ఎత్తున విరాళాలు సేకరించారు అని విమర్శలొచ్చాయి. స్వామి ఆస్తులు కానుకలు దుర్వినియోగమయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గంగుల కమలాకర్ మంత్రిగా ఉన్నప్పుడు గ్రానైట్ వ్యాపారులు, రైస్ మిల్లర్లు, హోటళ్లు, పోలీసుల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించారు అనే వాదనలున్నాయి. కోట్ల రూపాయలతో బ్రహ్మోత్సవాలను నిర్వహించడంపై అప్పట్లో రాజకీయ రచ్చ జరిగింది. ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు గంగుల కమలాకర్ ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బ్రహ్మోత్సవాల నిర్వహణలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. వచ్చే నెలలో జరిగే ఈ ఉత్సవాలను రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. అంతటితో ఆగలేదు. గతంలో ఎవరెవరు విరాళాలిచ్చారు అనే అంశం ఆరా తీయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రతువును ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పారు. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు ప్రోటోకాల్ ప్రకారమే సమాచారం ఇవ్వాలని ఆదేశించడం చర్చకు దారితీసింది. కానీ బ్రహ్మోత్సవాల నిర్వహణ కమిటీలను గతేడాది డిసెంబర్లోనే వేసే ప్రయత్నం చేశారు గంగుల. ఈ విషయం పైన అధికారులపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియకుండా బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఎలా ఏర్పాట్లు చేస్తారు అంటూ మండిపడ్డట్లు సమాచారం. వచ్చే నెలలో జరిగే బ్రహ్మోత్సవాలపై గత డిసెంబర్లో తీసుకున్న నిర్ణయాలను పక్కన పెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించడం హాట్ టాపిక్ గా మారింది. మంత్రే స్వయంగా కార్యక్రమాల షెడ్యూల్ ఫిక్స్ చేశారు. కానీ దీనిపైన అటు గంగుల కమలాకర్ కు ఇటు పొన్నం ప్రభాకర్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. మరోవైపు బ్రహ్మోత్సవాలను తమ కంటే ఘనంగా నిర్వహిస్తే అభ్యంతరం లేదు అన్న వాదాన్ని వినిపించారు గంగుల. అదే సమయంలో టీటీడీ సాయంతో కరీంనగర్ లో కొత్తగా నిర్మించబోయే వెంకటేశ్వర ఆలయ నిర్మాణ బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకోవాలని సూచించారు. మొత్తంగా బ్రహ్మోత్సవాల రచ్చ రాజకీయ దుమారం రేపుతోంది. అయితే ఈసారి బ్రహ్మోత్సవాలను రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెబుతున్నారు. మరోవైపు గతంలో జరిగిన బ్రహ్మోత్సవాల విరాళాల లెక్కలు చెప్పాలని పొన్నం ప్రభాకర్ అడగడం చర్చనీయాంశంగా మారింది. నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలు రావడంతో ఎవరి బొక్కలు బయటపడతాయోనని కొందరికి టెన్షన్ పట్టుకుందట. మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.